అభిరుచికి ప్రతిరూపం పిఎంసి. పిఎంసి ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. బిఎంఎస్ బాడీ మైండ్ సోల్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనం పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ గురించి చెప్పుకుందాం. ఈ విషయాలన్నీ మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధ గారు. మరి ఈ విషయాలు ఆయనతో అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. ఈ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అన్నది ఏంటి, అసలు ఇది ఎందుకు చేయాల్సి వస్తుంది? పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అన్నటువంటి దాంట్లో రెహమాన్ మోడీ గారు నిష్ణాతులు. ఆయన ఈ యొక్క పాస్ట్ లైఫ్ రిగ్రెషన్లో ఎన్నో అద్భుతాలు సృష్టించారు ఆయన. ఓకే. అలాగే మన ఇండియా నుంచి మన డాక్టర్ న్యూటన్ కొండవీటి గారు ఈ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్లో పయనీర్గా ఉన్నారు. ఎస్. చాలామందికి ఈ నమ్మకం ఉండదు గత జన్మల గురించి, కొట్టిపడేస్తారు. ఎస్. ఇప్పుడు దేన్నైనా గుడ్డిగా నమ్మడం అన్నది ఎంతటి మూర్ఖత్వమో, అలాగే గుడ్డిగా కొట్టి పడేయడం అన్నది కూడా అంతే మూర్ఖత్వం అనిపించుకుంటుంది. ఎస్. మనము ఇప్పుడు స్టూడియోలో ఉన్నాం. దీనికి ముందు ఎక్కడ ఉన్నాం? మన ఇంట్లో ఉన్నాం. ఇంట్లో ఉన్నాం. ఎస్. అంటే దీనికి ఒక గతం అంటూ ఉందా లేదా? ఉంది. అట్లానే ప్రతి దానికి దాని గతం అంటూ ఒకటి ఉంటుంది. ఎస్. అయితే ఎప్పుడు మనకు గతం తెలుస్తుంది? గతం తెలియాలి అంటే ప్రస్తుతంలో మనము మన కంప్లీట్ మన ఎనర్జీ అంతా కూడాను బ్యాలెన్స్డ్గా ఉండాలి. మన స్టేట్ ఆఫ్ మైండ్ న్యూట్రల్గా ఉండాలి. అల్లకల్వలం లేకోకుండా ఎస్ న్యూట్రల్గా ఉండాలి. కంప్లీట్ అవేర్నెస్తో మనం జీవించగలిగితే ఎన్నో విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి, అవగతం అవుతూ ఉంటాయి. పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అన్నప్పుడు చాలామంది దాన్ని వెంటనే కొట్టిపడేస్తారు, వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా. ఓకే. సరే, ఇక్కడ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనే పదం ఉంది కదా. పాస్ట్ లైఫ్ అంటే ప్రీవియస్ లైఫ్ అని తెలుస్తుంది. ఈ రిగ్రెషన్ అనే పదానికి కొంచెం అర్థం చెప్తారా? ఏంటంటే ఇప్పుడు చాలామందికి ధ్యానం చేసినప్పుడు సహజంగానే వాళ్ళ యొక్క గత జన్మలు వాళ్ళకి తెలుస్తాయి. ఎస్. ఇప్పుడు పత్రి సార్ యొక్క గత జన్మలు సార్ మనందరికి చెప్పారు. ఓకే. హజరత్ ఇనాయత్ ఖాన్ లాస్ట్ బర్త్లో ఆయన, అంతకు ముందు బర్త్లో బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఎస్. అది స్వయాన పత్రి సార్ ఆయన. ఇట్లా తన జన్మల గురించి తను చెప్పాడు. ఒకనొక జన్మలో సూఫీ మాస్టర్ అని చెప్పారు. ఒకనొక జన్మలో బుద్ధుడి దగ్గర నేను చాలా సన్నిహితంగా జీవించిన వ్యక్తిని అని చెప్పారు. ఎస్. ఎలా చెప్పారు? కానీ ధ్యానంలో ఆయన చూసుకున్నారని సహజంగా చూసుకున్నారు. ఎస్. అలా ఎవరైనా సహజంగా చూసుకుంటారు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము, ఈ జ్ఞానాన్ని మాట్లాడుతున్నాము అన్నప్పుడు దీనికి ఒక గతం అంటూ ఉంటుంది. ఎస్. నమ్మినా నమ్మకపోయినా గతం ఉంటుంది అనేది అది ఒకసారి మనం స్వీకరించాలంటారా? అంతే కదా. ఎస్. ఇప్పుడు ధ్యాన జగత్ ఉంది. ఎస్. దీంట్లో నేను ఇట్లా ఒక పేజీ ఇప్పి తీసా. 63వ పేజీలో నేను ఒక టాపిక్ చదువుతున్నా. ఉదాహరణకు ఓకే, 63వ పేజీ నేను చదువుతున్నప్పుడు రిమైన్ 62 పేజీలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఎస్. ఎట్లా చెప్తున్నా ఉన్నాయని? 62 తర్వాత 63 వస్తుంది కదా, అంచేత 62 పేజీలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పి. ఇది ఎలా చెప్తున్నారంటే మీరు 63 పేజీ నేను చదువుతున్నాను అంటే 62 అంటే ఈ నెంబర్స్ మీకు తెలుసు కాబట్టి 62 ఉంటేనే కదా నువ్వు 63 అనే పేజీ చెప్తున్నావు అని నువ్వు 62 ఉన్నాయని చెప్తున్నావు. కరెక్ట్. అట్లానే మనం ఈ జన్మలో ఇలా ఉన్నాము అంటే దీనికి ముందు జన్మలలో మనం జీవించిన జీవితం ఉంటేనే ఈ జన్మలో ఈ ఆధ్యాత్మికతలో మనం ఉంటాం. ఎస్. సోల్ యొక్క స్టేజెస్ ఉంటాయి. ఓకే. సోల్ యొక్క స్టేజెస్ ప్రకారం ఆయా జన్మలు తీసుకుంటూ ఉంటుంది ఆత్మ. ఆయా జన్మల ప్రకారం ఆయా జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉంటుంది ఆత్మ. మనం ఎలాగైతే బట్టలను మారుస్తూ ఉంటామో మన సోల్ మన శరీరాలను మార్చుకుంటూ వస్తుంది. ఒక జన్మలో ఆడగా, ఒక జన్మలో మగగా, ఏ ఎక్స్పీరియన్సెస్ కావాలంటే ఆ ఎక్స్పీరియన్సెస్ను తీసుకుంటూ వస్తూ ఉంటుంది. ఓకే. దానిలో భాగంగా ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం. మనం ఇక్కడ ఉన్నాము అంటే కనుక దీనికి ముందు మనం ఉన్నామా లేదా? ఖచ్చితంగా ఉన్నాం. మీకు నెంబర్స్ 1 2 3 తెలుసు కాబట్టి 63వ పేజ్ నెంబర్ అంటే 62 ఉంటేనే కదా 63 వచ్చేది అనేటువంటి ఆ లాజిక్తో మీరు చెప్పారు. ఎస్. ఇక్కడ మీరు ఈ స్టేజ్లో ఈ స్పిరిచువల్ సైన్స్ని మీరు మాట్లాడుతున్నారు.
ఈ స్పిరిచువల్ సైన్స్ గురించి మీరు అడిగి తెలుసుకుంటున్నారు, దీన్ని డిస్కస్ చేస్తున్నాం మనం అంటే అర్థం ఏంటి? ఎన్నో స్టేజెస్ దాటి వస్తే తప్ప ఈ స్టేజ్లోకి రాం మనం. కరెక్ట్. ఆధ్యాత్మికతలో కూడా టీచింగ్ అన్నది హైయెస్ట్ స్టేజ్, అది లాస్ట్ స్టేజ్. అది ఓకే. ఎవరు టీచ్ చేస్తారు? జ్ఞానం ఉన్నవాడే టీచ్ చేయగలుగుతాడు. జ్ఞానం లేనివాడు టీచ్ చేయగలడా? చేయలేడు. ఈ జ్ఞానం రావడానికి ఎన్ని జన్మలు పడుతుంది? చాలా జన్మలు పడుతుంది. దాని మీద ఇంట్రెస్ట్ రావడానికి 400 జన్మలు పడుతుంది. కరెక్ట్. నీకు ఆధ్యాత్మికత అనేటువంటి దాని మీద నీకు ఆసక్తి రావడానికి ఒక నువ్వు 400 సార్లు పుట్టాలా, 400 సార్లు సావాలా. అప్పుడు కానీ ధ్యానం అంటే నీకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆ ప్రాపంచికత అనేటువంటి దాంట్లో నువ్వు ఎన్నో ఎక్స్పీరియన్సెస్ చేయాల్సి ఉంటుంది అంతకు మునుపు. ఇది మాస్టర్స్ చెప్పిన విషయం. ఎస్. ఈ పాస్ట్ లైఫ్ అనేది ఒక్కొక్క ఆత్మ ప్రస్తుతం ఏ స్థాయిలో ఉందో దానికి ముందు స్థాయిలన్నింటినీ ఆ వ్యక్తి దర్శించినప్పుడు ఆ వ్యక్తికి ఒక అవగాహన కలుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ శరీరము, ఈ మనస్సు, ఈ బుద్ధి, ఈ ఆత్మ ఏ స్థాయిలో ఉందన్నటువంటి విషయం అర్థమవుతుంది. ఎస్. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇప్పుడు భగవాన్ రజనీష్ ఉన్నారు. ఎస్. రజనీష్ గారు ఆయన ఏం చెప్పారంటే ఆయన బయోగ్రఫీలో, ఈ భూమి మీద నేను పుట్టడానికి ముందు పైన 600 సంవత్సరాలు నేను వెయిట్ చేశాను అని చెప్పాడు. ఎస్. చూడు, ఈ పాయింట్ చాలా క్లియర్గా, ప్రతి పదము ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ భూమి మీద నేను పుట్టడానికి ముందు 600 సంవత్సరాలు పైలోకాలలోనే ఉన్నాను అని చెప్పాడు. చాలా మంది పైలోకాలంటే నమ్మరు. అవును. ఓకే. ఈ భూగోళమే లోకం అనుకుంటారు. ఎస్. పైలోకాలలో ఉన్నాను, లోకం అనలే, లోకాలలో. ఓకే. ఎస్. అంటే పైలోకాలు అనేవి ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఉన్నాయి. చెప్పింది ఎవరు? ఓషో రజనీష్. ఓషో రజనీష్. ఓషో రజనీష్ ఎప్పుడన్నా అంటే ఆయన యొక్క అవేర్నెస్ చాలా పతాక స్థాయిలో ఉంటుంది. ఎస్. ఆషామాష వ్యక్తి కాదు. ఈ భూమండలం మీద భగవాన్ రజనీష్ లాగా జీవించిన వ్యక్తి ఎవరు లేరు ఈ భూమి మీద. ఆయన ఒక్కడే ఉన్నాడు ఇప్పటి వరకు. కరెక్ట్. అంతకు ముందు లేడు, దాని తర్వాత కూడా వస్తాడో రాడో తెలియదు. అవును. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఎందుకు 600 సంవత్సరాలు వెయిట్ చేశాడు అంటే ఆ కెపాసిటీ, ఆ ఎనర్జీని తట్టుకునేటువంటి గర్భం కావాలి అక్కడ. ఓకే. ఒకటి. రెండో పాయింట్, అలాంటి ఆత్మ ఈ భూమి మీద జీవించాలంటే ఆ యొక్క ఆత్మను బ్యాలెన్స్ చేయగలిగే ఎనర్జీ ఉన్న పర్సన్ కావాలి భూమి మీద. అటువంటి వ్యక్తి దొరకగా 600 సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఓకే. అక్కడ తన తల్లి ఉందన్నటువంటి విషయంతో ఆయన రాలా. గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఈయనను బ్యాలెన్స్ చేయగలిగేటువంటి ఎనర్జీ ఆవిడకు ఉందన్నటువంటి విషయంతో ఈయన బర్త్ తీసుకుంటాడు. బర్త్ తీసుకున్న తర్వాత చూడు ఆ సోల్ డిజైన్. ఈయన అక్కడ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరగాల. కరెక్ట్గా ఆ కుటుంబంలో ఎక్కువ మంది పిల్లలు ఉండడం, ఓషో పుట్టగానే కొద్ది రోజులకు ఆ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర వదిలేయడం ఓషోని. చూడు ప్రణాళిక ఎంత అద్భుతంగా ఉంటుందో. అంటే ఆత్మ యొక్క ప్రణాళిక ఎంత అద్భుతంగా రచిస్తారో చూడు. ఇది ఒక సినిమా ఉన్నట్లే ఇదంతా. కరెక్ట్. ఒక సరి అయినటువంటి పర్సన్ ఇక్కడ ఆ ఎనర్జీని బ్యాలెన్స్ చేయగలిగేటువంటి పర్సన్ కోసం పైలోకాలలో 600 సంవత్సరాలు వెయిట్ చేశాడు ఆయన. ఎస్. అంతకుముందు జన్మల్లో ఎక్కడున్నారు అని అడిగారు ఆయనని. టిబెట్లో ఉన్నానని చెప్పాడు. అంతకుముందు లైఫ్ గురించి చెప్పండి అన్నారు. ఓకే. ఆయన ఏమని చెప్పారంటే, టిబెట్లో నేను ధ్యానం చేస్తున్నాను, నా యొక్క ఎన్లైటన్మెంట్ ఇంకా నెక్స్ట్ ఒక రోజులో ఆయన యొక్క ఎన్లైటన్మెంట్ ఉందనంగా ఆయన తల తీసేశారంట. అందుకే ఓషో పుట్టిన తర్వాత ఒక రోజు అంతా ఏడవలేదు పూర్తిగా. అసలు ఆ ఒకరోజు ఆయనది అయిపోయింది. అంటే అప్పుడు పూర్తి కాని ఒక వర్క్ కోసం ఆత్మ ఆ ఒక్కరోజు ఈ భూమి మీద పుట్టడం కోసం 600 సంవత్సరాలు పైలోకాల్లోనే ఉంది. ఓకే. ఇదంతా ఎట్లుంటాయంటే ఏదో బేతాళ కథలు చెప్పినట్లు ఉంటుంది ఇదంతా. కరెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్లేస్కి వెళ్తాం, ఒక పని మీద వెళ్తాం. అవును. ఆ పని పూర్తి కాలేదు, ఏం చేస్తాం? పూర్తి కాకపోతే మళ్ళీ అది అయ్యేంత వరకు అది చేసుకుని మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సిందే. అంటే పూర్తి కాని వరకు ఏదైతే ఉందో అది మళ్ళీ పోయి చేయాలా లేదా? చేయాల్సిందే. ఎందుకు చేయాలా? అసలు మనం వెళ్ళిందే పని పూర్తి చేసుకోవడం కదా. ఇది కూడా అంతే.
ఒక్కరోజు ముందు ఆయన తల తీసేస్తారు. ఆ బాడీ ఇప్పటికీ టిబెట్లో ఉందంట. ఆహా. ఓషో రజనీష్ గారి బాడీ ఇప్పటికీ టిబెట్లో ఉందంట. అది ఓకే. గత జన్మలోని బాడీ అది. అంటే ఇప్పటిదాకా వాళ్ళు ప్రిజర్వ్ చేసి పెట్టారు. ప్రిజర్వ్ చేసి పెట్టారు. దానికి తల లేదు, మొత్తం మొండెం మాత్రమే ఉంది. ఆ తల ఎక్కడ పోయిందో తెలియదు. ఈ విషయాన్ని రజనీష్ గారు చెప్పినప్పుడు నాకే నమ్మాలనిపించలే. ఒక రోజులో తల తీయడం ఏంటి, ఆ ఒక రోజు కోసం పైలోకాలలో 600 సంవత్సరాలు ఉండడం ఏంటి, తర్వాత ఇక్కడ పుట్టడం ఏంటి, ఆయన పుట్టడానికి అన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం ఏంటి. చూడు క్వశ్చన్లు, ఎన్నో క్వశ్చన్లు ఉంటాయి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఒక సామాన్య వ్యక్తికి ఇవన్నీ అర్థం అవుతాయా అవ్వవా సంగతి పక్కన పెడితే ఒక నార్మల్ పర్సన్ దీన్ని డైజెస్ట్ కూడా చేసుకోలేడు. కరెక్ట్. ఫస్ట్ పాయింట్ జన్మలే లేవంటారు. రెండో పాయింట్ జన్మలే లేనప్పుడు మనం ఇన్ని స్టోరీలు చెప్తున్నాం అనుకుంటారు వాళ్ళు. అంతే కదా. జన్మలు అనే దాని గురించి నీకు ఆ సైన్స్ తెలిస్తే నీకేమన్నా చెప్పేది ఇంతో అంతా అర్థమవుతుంది. నీకు ఆ జన్మల గురించి నాలెడ్జే లేనప్పుడు నీకు ఎలా అర్థమవుతుంది? అవునా కదా. సో ఇక్కడ రజనీష్ గారిని మనం తీసుకున్నప్పుడు ఆయన క్రిస్టల్ క్లియర్గా చెప్పారు తన గత జన్మ గురించి టిబెట్లోది. అంతకుముందు ఎన్నో జన్మల గురించి మాట్లాడాడు ఆయన. సో స్వయాన బుద్ధుడి దగ్గర జీవించిన పర్సన్గా చెప్పాడు ఆయన. అంటే బుద్ధుడి కాలంలో ఈయన ఉన్నాడు. తర్వాత ఈ బర్త్లో స్వయాన బుద్ధుడి యొక్క శక్తిని ఆయన రిసీవ్ చేసుకొని ఆ యొక్క శక్తితో జీవించినాను అని చెప్పాడు ఆయన. అంటే గతం అనేది ఉంది. ఎందుకంటే రజనీష్ గారు ఎంతో అద్భుతంగా దాన్ని క్లియర్గా చెప్పారు ఆయన. ఈ జన్మలో రజనీష్ గారు మానవులంతా ఒకలాగా జీవిస్తే ఆయన ఒక్కడు మాత్రం ఇంకొకలా జీవించాడు. అసలు జీవించేటువంటి విధానాన్ని చెప్పిన వ్యక్తి ఆయన. కరెక్ట్. ఈ భూమి మీద ఎలా జీవించాలి, ఎటువంటి లక్షణాలతో జీవించాలి, అంటే ఆత్మ యొక్క శక్తితో జీవించడం అనే దానికి పరాకాష్ట భౌతిక ప్రపంచంలో రజనీష్ గారు. అలాగే మనం లోప్సంగ్ రాంపా గారిని తీసుకుంటే ఆయన జన్మల గురించి ఆయన ఎంతో అద్భుతంగా చెప్పాడు. చిన్నప్పుడే ఆశ్రమంకి రావడం, అక్కడ ఆశ్రమంలో ఆయన పెరగడం, ఆ సాధనలు చేయడం, కఠోరమైన సాధనలు అవన్నీ. అంటే అంత చిన్న బాలుడు అంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని నేర్చుకుంటాడు అక్కడ. ఓకే, దానికి ముందు ఆయన ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఏది లేకుండానే అక్కడ పోయి అంత చిన్న బాలుడు అన్ని నేర్చుకోగలడా? అంటే దానికి గతం ఉంది. గతం ఉంది అని వాళ్ళకి ఎలా తెలిసింది? వాళ్ళ సాధన ద్వారా వాళ్ళకి తెలిసింది. మనం కూడా మనం సాధన చేసామనుకో మన గతం ఏంటో మనకు తెలుస్తుంది. మన గతం తెలియనంత వరకు ఏమవుతుందంటే ఈ జన్మలో మనం పుట్టిన తర్వాత మనం ఏర్పరచుకున్నటువంటి నమ్మకాలు, మనకు తెలిసినటువంటి ఈ యొక్క పరిమిత జ్ఞానంలో మనం జీవిస్తుంటాం. కరెక్ట్. ఎప్పుడైతే మనం మన లోపల ఎరుక పెరుగుతుందో ఆ ఎరుక పెరగడం అనేది సాధన ద్వారా జరుగుతుంది. ఆ పూర్తి ఎరుక మన లోపలికి ఎప్పుడైతే వస్తుందో చాలా విషయాలు తేటతెల్లమవుతూ ఉంటాయి. ఓకే. మన గతానికి సంబంధించిన అనేక విషయాలు మనకు గుర్తొస్తూ ఉంటాయి బై డిఫాల్ట్గా. ఓకే. రాంపా గారు అంటే లోప్సాంగ్ రాంపా, ట్యూస్డే లోప్సాంగ్ రాంపా, ఆయన ఈ జన్మలో ఒక మహా గ్రంథాలను రాశారు ఆయన. ఈ గ్రంథాలు దానికి సంబంధించిన నాలెడ్జ్ అంతా ఒకటే జన్మలో వస్తుందా? రాదు. ఎన్నో జన్మల్లోని జ్ఞానం అంతా ఆయన గ్రంథాల్లో నిక్షిప్త చేసేశారు. అందుకే పత్రి సార్ ఏమంటారు, రజనీష్ ప్రాపంచిక జీవితంలో గొప్ప మాస్టర్. అంటే జీవితాన్ని ఎలా జీవించాలో చెప్పినటువంటి మాస్టర్ ఆయన. ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా జీవించాలో చెప్పిన వ్యక్తి లోప్సాంగ్ రాంపా గారు. వీళ్ళిద్దరి యొక్క పుస్తకాలు తప్పకుండా చదవాలా అంటారు. రజనీష్ గారు చెప్తే రాసిన పుస్తకాలు 650 అయ్యాయి. లోప్సాంగ్ రాంపా గారి పుస్తకాలు 20 పుస్తకాలు ఉన్నాయి. ఓన్లీ 20 బుక్స్. ఈ 650 ఈ 20 చదివితే ఒక మనిషి పరిపూర్ణంగా ఎలా జీవించాలో అర్థమవుతుంది. కరెక్ట్. అవి నేను చదువుతున్నాము. ఆ చదవడంలోనే ఎంతో గ్రోత్ వచ్చింది. ఓకే, మనం అర్హత ఉంది కాబట్టి మనం చదువుతున్నాం, అదర్వైజ్ మనం కూడా చదవలేం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. లోప్సాంగ్ రాంపా గారి బుక్స్ అన్ని చదివితే మనకు గత జన్మల గురించి ఇంకా అద్భుతంగా తెలుస్తుంది. ఆయన ఎంతో అద్భుతంగా మొత్తం ప్రతి పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ రాశాడు ఆయన. ఇక్కడ మళ్ళీ మన గత జన్మల గురించి వద్దాం. ఇప్పుడు భగవాన్ రజనీష్ గారిని చాలామంది
కొంతమంది చూసింటారు, కొంతమంది చూసుంటారు. అవును. లోప్సాంగ్ రాంప గారిని కొంతమందే చూసింటారు, Hmm. లాంగ్ బ్యాక్ కాబట్టి. అవును. కానీ రీసెంట్గా ఎన్నో వీడియోలు వస్తున్నాయి. ఎస్. ఒక చిన్న పిల్లాడు గత జన్మలో నేను ఇదని, గత జన్మలో నేను అదని ప్రూఫ్తో సహా చూపించిన సందర్భాలు ఉన్నాయా లేవా? ఎస్, ఉన్నాయి. టిబెట్లో ఉన్నాయి, ఇండియాలో ఉన్నాయి, అమెరికాలో ఉన్నాయి. ఎంతో రీసెర్చ్ ఉంది దాని వెనకాల. ఎస్. ఓకే, ఎన్నో ఆధారాలతో సహా ఉన్నాయి. ఇవన్నీ మనకు మన కళ్ళ ముందర ఉన్నప్పటికీ మనం నమ్మకపోతే దాన్ని ఏమంటారు? నమ్మకపోతే అజ్ఞానం అంతే. అజ్ఞానం అంతే. మనకు ఒక గతం ఉంది. ఆ గతాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఏమవుతామంటే ఆ యొక్క గతంలో మనం ఏ ఏ వర్క్స్ చేసామో, ఎస్, ఏ ఏ జన్మల్లో ఏమేమి నేర్చుకున్నామో అదంతా ఈ బర్త్కు అలైన్మెంట్ అవుతుంది. ఈ ప్రస్తుతానికి అది కనెక్ట్ అయిపోతుంది. ఎస్. ఆ మొత్తం కంప్లీట్నెస్తో మనం జీవిస్తాం. ఇప్పుడు మన చదువు ఉంది. నేను ఎంబీఏ చేశాను, మీరేం చేశారు? నేను కూడా ఎంబీఏ చేశాను. ఎంబీఏ చేశారు. ఎంబీఏ అంటే ఓన్లీ ఎంబీఏనే కాదు కదా, దీనికి ముందు డిగ్రీ ఉంది, ఇంటర్మీడియట్ ఉంది, 10th ఉంది, 1 to 10th ఉంది, ఎస్, దానికి ముందు కేజీ ఉంది. ఇవన్నీ ఉంటేనే కదా ఎంబీఏ. అవును. ఏది లేకోకుండా ఉత్త ఎంబీఏనే చదువుతారా? మీరు ఇప్పుడు ఎంబీఏ అంటే ఆ కేజీ నుంచి ఉన్నటువంటి మొత్తం జ్ఞానం అంతా కనెక్ట్ అయిపోయి నీ ఎంబీఏకి ఎలాగైతే ఉంటుందో, ఎస్, ప్రస్తుతం ఉన్న మనము మన గతంతో మొత్తం కనెక్ట్ అయిపోయి ఉన్నప్పుడు దాని యొక్క లెర్నింగ్స్ అన్నీ కూడా మనం అవేర్నెస్లోకి తెచ్చుకున్నప్పుడు ఎస్, ఆ ఎంటైర్ టోటాలిటీని మనం ఎప్పుడైతే మన ఎరుకలోకి వస్తుందో, మన అవగాహనలోకి వస్తుందో, అప్పుడు మనం జీవించే జీవితం ఒక అద్భుతం. ఓకే. ఇది చాలామందికి సహజంగా ధ్యానంలో వస్తుంది. ఈ సహజంగా లేనప్పుడు ఈ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనేటువంటి ఈ థెరపీ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఓకే. ఈ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనేటువంటి వర్క్షాప్ ఒకటి ఉంది. ఈ వర్క్షాప్కి అటెండ్ అవ్వచ్చు. ఓకే. 6 days వర్క్షాప్ ఇది. ఈ వర్క్షాప్లో ఏం చేస్తారంటే మనల్ని రిగ్రెషన్ ద్వారా మన యొక్క గత జన్మ స్మృతుల్లోకి పంపిస్తారు. అంటే గత జన్మలోకి పంపిస్తారు. ఈ ప్రాసెస్ని పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అని అంటారు. అవును. ఎస్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మినిమం నాలెడ్జ్ వాళ్ళకు ఉండాలి. ఓకే. ఇక్కడ ఎవరైతే నేను నా లైఫ్ని, నా గత జన్మల్ని చూడాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి గత జన్మలకు సంబంధించిన జ్ఞానం ఉండాలి ఫస్ట్. ఓకే. అసలు మినిమం కొంత జ్ఞానం ఉండాలి. ఆ బేసిక్ నాలెడ్జ్ లేకపోకుండా మీరు రిగ్రెషన్లో ఉన్నప్పుడు అవన్నింటిని కూడా వీళ్ళు నమ్మరు. ఓకే. ఆ యొక్క పాస్ట్ లైఫ్ మెమరీస్ వచ్చినప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే ఇవన్నీ వాళ్ళు ఊహించుకుంటున్నాం అనుకుంటారు. ఓకే. మినిమం విజ్డమ్ ఉండాలి. ఓకే. గత జన్మలకు సంబంధించిన జ్ఞానం ఉండాలి. చేస్తున్న ప్రాసెస్ని కనీసం నమ్మగలగాలి. మినిమం జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉండాలి. పాస్ట్ లైఫ్ పట్ల ఆ నాలెడ్జ్ ఉండాలి. అచ్చా, పాస్ట్ లైఫ్ పట్ల నాలెడ్జ్ ఉండాలి. గత జన్మలకు సంబంధించిన జ్ఞానం ఉండాలి. మినిమం థియరీ కూడా లేకుండా ఓకే నేను గత జన్మల్ని నేను చూడాలంటే కుదరదు. అట్లా ఆ మినిమం విజ్డమ్ ఉండాలి వాళ్ళల్లో. ఓకే. గత జన్మలకు సంబంధించినటువంటి జ్ఞానము, సైంటిఫిక్ రీసెర్చ్ అంతా అంతకుముందు ఈ వ్యక్తి తెలుసుకొని ఉండాలి. అంటే పాస్ట్ లైఫ్ ప్రాసెస్లో కూర్చోవాలన్నా కానీ ఆ వ్యక్తి కొంచెం హోంవర్క్ చేసుకురావాలంట. ఖచ్చితంగా మినిమం జ్ఞానం లేకపోకుండా ఏ వ్యక్తి అది సంభవం కాదు. ఓకే. ఓకే. ఎందుకంటే మనకు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి అసలు జన్మలు అనేవి లేవు అనేది మనకి ప్రోగ్రామింగ్ చేయబడి ఉంది. ఆ ప్రోగ్రామింగ్తో మీరు ఇక్కడ కూర్చుంటే కనుక మీకు ఆ ప్రాసెస్ వర్కౌట్ కాదు. ఓకే. కాబట్టి గత జన్మలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని టీచ్ చేయడానికి ఎంతోమంది ఉన్నారు ఈ భూమి మీద. ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు, ఎంతోమంది ఆచార్యులు ఉన్నారు. మన ఇండియా నుంచి డాక్టర్ న్యూటన్ కొండవేటి గారు, డాక్టర్ లక్ష్మి గారు, ఎంతో అద్భుతమైనటువంటి మాస్టర్స్ వారు. ఈ జ్ఞానాన్ని ఈ ఇండియాలో ఎంతో విస్తారంగా వాళ్ళు ఇచ్చారు. దాని ద్వారా ఎంతోమంది వాళ్ళ రోగాల నుంచి బయటపడ్డారు తెలుసా. గత జన్మల గురించి తెలుసుకున్నప్పుడు ప్రస్తుతం మనం క్యారీ చేసేటువంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటన్నింటి యొక్క సొల్యూషన్స్ మనకు గతంలో ఉంటాయి. అక్కడ క్లియర్ అయినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా క్లియర్ అవుతాయి. ఓకే. వాళ్ళ రిలేషన్షిప్స్ ఇష్యూస్ క్లియర్ అవుతాయి, వాళ్ళ ఫియర్స్ క్లియర్ అవుతాయి. గత జన్మల జ్ఞానం మనకు వచ్చినప్పుడు ఈ జన్మలో మనం ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చేస్తాం. ఇది ఒకదానికి సొల్యూషన్ కాదు, చాలా విషయాలకు పెద్ద సొల్యూషన్. పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి టూల్. అది సహజంగా మెడిటేషన్లో ఎవరైనా వాళ్ళ యొక్క గత జన్మల్ని చూసుకోవచ్చు. అది సంభవం కాని వాళ్ళకి ఈ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనేది ఒక గొప్ప మెథడ్. ఓకే. ఒక గొప్ప పద్ధతి. కాబట్టి ఈ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అన్నటువంటిది ప్రతి ఒక్కరూ దాని గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ థియరీ తెలుసుకోవాలి. థియరీ తెలుసుకొని దెన్
దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఎస్. దాన్ని సాధన చేస్తే బై డిఫాల్ట్గా మనం మన జన్మల గురించి మనం తెలుసుకుంటాం. అంటే ఈ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అంటే ఎవరికైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్లోకి వెళ్ళాలా, లేకపోతే ఎవరైనా కానీ ఇప్పుడు సరదాగా ట్రై చేద్దాం పాస్ట్ లైఫ్ తెలుసుకుందాం అని వెళ్ళొచ్చు అంటారు? ఎవరైనా చేయొచ్చు. ఎవరైనా చేయొచ్చు. ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, నేను ఏం చెప్తున్నానంటే ఇన్ కేస్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే దీనికి సంబంధించినటువంటి గతం ఒకటి ఉంటుంది. ఓకే. చాలా దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఏవైనా ఉంటే ఈ యొక్క దీర్ఘకాలిక సమస్యలు పాస్ట్కు కనెక్ట్ అయి ఉంటాయి. అవి ఓకే. అక్కడ క్లియర్ అయినప్పుడు ఇక్కడ బై డిఫాల్ట్ క్లియర్ అయిపోతాయి. ఓకే. అంటే ఈ విజ్డమ్ తెలుసుకోవాలన్న ఆ తపన ఉంటే బై డిఫాల్ట్గా మీరు తెలుసుకుంటారు. ఎస్. ఏదో సరదాగా చేయాలంటే కూడా కుదరదు. సరదా కాదు, దాని పట్ల అంత జిజ్ఞాస మీకు ఉండాలి. అంటే ఆ తపన జిజ్ఞాస ఉండాలి. ఎస్. అప్పుడు తెలుసుకోవడానికి వీలవుతుంది. సో ఎస్ ఆనంద్ గారు, మరి ఎంతో అద్భుతంగా మరి పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ గురించి చెప్పారు. మనకి గత జన్మలు ఉంటాయి, మన నమ్మిన నమ్మకపోయినా గత జన్మలు అన్నది ఉంటాయి అనేది మరి చాలా ఎగ్జాంపుల్స్తో బాగా చెప్పారు. ఓషో రజనీష్ గారు, తర్వాత ట్యూస్డే లోప్సాంగ్ రాంప ఒక జీవన శైలి గురించి చెప్పి అది ఎలా ఉంటుంది, ఆ పాస్ట్ లైఫ్ ద్వారా ఏమవుతుంది, తర్వాత పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అంటే ఏంటి, ఎందుకు చేసుకోవాలి అని ఈ అంశం మీద చాలా అద్భుతంగా చెప్పారు. మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంత కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాల్టి ఎపిసోడ్ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ పైన. మరి ప్రతి ఒక్కళ్ళు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ గురించి తెలుసుకోవాలి. దాని మీద కొంచెం జ్ఞానం కావాలంటే కనుక డాక్టర్ న్యూటన్ గారు రాసిన పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ పైన కొన్ని పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకం చదవడం ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు. మరి ఎన్నో విషయాలపైన మరి ఆయన రాయడం జరిగింది. సో ఇదండి ఇవాల్టి పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ పైన బిఎంఎస్ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.